ప్రభుత్వం చేయాల్సిన పని జగన్మోహన్ రెడ్డి చేసి చూపించాడు. రైతులకు నేను అండగా ఉంటాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి తన మాట నిలబెట్టుకున్నాడు. ప్రభుత్వం చెప్పడమే కానీ చేసేదేమీ ఉండదు. మీడియాకి ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెడుతూ నేను అది చేశాను, ఇది చేశాను, అక్కడ చేశాను, ఇక్కడ చేశాను, దాన్ని డెవలప్ చేశాను, ఇక్కడ డెవలప్ చేశాను, దానికి నేనే సృష్టికర్త అని చంద్రబాబు చెబుతుంటాడే కానీ ప్రజలకు చేసేది ఏమీ ఉండదని క్లియర్గా ఈ మధ్య ప్రతి ఒక్కరూ కూడా పుట్టలో నుండి పాములు బయట వచ్చినట్లు ఒక్కొక్కరు కూడా చెప్పుకుంటూ ఉన్నారు. అదే క్రమంలో అకాల వర్షాలతో మార్చి 22వ తేదీ వడగండ్ల వాన గురించి పులివెందలలోని లింగాల మండలంలో అరటి తోటలన్నీ కూడా నాశనం అవటం, అరటి తోటల రైతులు నష్టపోవటం కూడా జరిగింది. అరటి తోటలు నష్టపోయిన రైతులకు నేను అండగా ఉంటాను, మీకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేయకపోయినా నేను మిమ్మల్ని ఆదుకుంటాను అని జగన్మోహన్ రెడ్డి రైతులకు మాట ఇవ్వటం జరిగింది. ఆ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నంలో 1 హెక్టార్కు 20,000 రూపాయల చొప్పున 670 మంది రైతులకు దాదాపు 1,14,00,000 జగన్మోహన్ రెడ్డి ఆర్థిక సాయం ఆ రైతులకు అందించడం జరిగింది. 1.14 కోట్ల రూపాయలు ఆర్థిక సాయాన్ని రైతులకు జగన్మోహన్ రెడ్డి అందించడం జరిగింది. రైతులు నష్టపోతే ఆదుకోవాల్సింది ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం రైతులనే కాదు, విద్యార్థులను పట్టించుకోవట్లేదు, నిరుద్యోగులను పట్టించుకోవట్లేదు, అసలు ప్రజల బాగోగుల గురించి చూడట్లేదు. లక్షల కోట్లు అప్పులు చేసి ఆ లక్షల కోట్లు ఎక్కడ ఖర్చు పెడతా ఉందో కూడా ప్రజలకు లెక్క చెప్పట్లేదు. ఈరోజు అమరావతి రాజధాని ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు కానీ ప్రజల బాగోగుల గురించి వీళ్ళు పట్టించుకుంటున్నారా అంటే అది శూన్యం అని చెప్పుకోవాలి. విద్యార్థులకు అడ్మిషన్లు గత సంవత్సరంలో ప్రారంభమయ్యాయి. సంవత్సరం దాడుతున్న 2వ అకాడమిక్ ఇయర్ వచ్చినా కానీ వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్లు లేదు. విపరీతంగా కళాశాలల్లో ఫీజులు విరిగిపోతే దాని గురించి దిక్కేది లేదు. మెడికల్ కళాశాలల నిర్మాణం ఆగిపోతే దిక్కేది లేదు. ఇస్తానన్న ఎన్నికల హామీలు ఇవ్వకపోతే దాని గురించి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అసలు ప్రజల గురించి ఏ రోజైనా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు అని క్లియర్గా చెప్పుకోవాలి. ఈ క్రమంలో నష్టపోయిన రైతులకు, నష్టపోయిన అరటి తోట రైతులకు నేను అండగా ఉంటాను, ప్రభుత్వం సహాయం చేయనప్పటికీ నేను సహాయం చేస్తాను అని జగన్మోహన్ రెడ్డి మొన్న మార్చి 22వ తేదీ కురిసిన వానలకు ఆయన వెళ్ళి రైతులను కలవటం, పరామర్శించడం ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఆ రైతులకు ఇప్పుడు ఒక్కొక్క హెక్టార్కి 20,000 చొప్పున 670 మంది రైతులకు 1.14 కోట్ల రూపాయలు సాయం చేయటం అంటే సామాన్యమైన విషయం కానే కాదు. కాబట్టి ప్రభుత్వం చేయలేని పని జగన్ చేసి చూపించాడు. ఒక గొప్ప నాయకుడు అని ఆయన నిరూపించుకున్నాడు. వ్యక్తిగతంగా ప్రభుత్వం చేయలేకపోయినా తాను సహాయం చేసి నేను మీకు అండగా ఉన్నాను అని రైతులకు భరోసా ఇచ్చాడు. నాయకుడని ఆయన నిరూపించుకున్నాడు.